రవిచంద్ర ఫ్యామిలీ సమక్షంలో విక్రమ్ రాయ్ ప్లాన్ ఫలించింది. మరి ఈ పెళ్లి వల్ల రవిచంద్ర ఫ్యామిలీలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో, ముందు ముందు వీంచే స్వప్నికలని ఆ ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తుందో చూడాలి. నిన్ని ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమ కథ పార్ట్ 186. దేవాలయం ప్రాంగణంలో గర్భగుడి పక్కనే ఉన్న మంటపంలోకి అడుగుపెట్టిన వీంచే స్వప్నికలు పీటల మీద కూర్చుంటారు. చుట్టూ మంగళకరమైన అలంకరణలు ఎన్ని ఉన్నా ఆ కుటుంబ సభ్యుల మనసులో మాత్రం ఏదో తెలియని శూన్యం ఉంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ అక్షింతలు సిద్ధం చేయమంటారు. అమ్మాయి గారు, అబ్బాయి గారు, పూజ పూర్తయింది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు ముందుకు వచ్చి తాంబూలాలు మార్చుకోవాలి. అదిగో ఆ వెండి తాంబానాలు ఇటు తీసుకురండి అని అంటారు పంతులు గారు. ఇద్దరు అమ్మాయిలు ఆ వెండి తాంబానాలు పట్టుకురాగా స్వప్నిక గద్గద స్వరంతో తన వాళ్ళను పిలుస్తుంది. అత్తయ్య, మావయ్య, రాయ్ తరపున మీరు, అమ్మ, నాన్న, నా తరపున మీరు ఆ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి అని అంటుంది. ఆ మాట వినగానే రవలి గుండె తరుక్కుపోతుంది. తన కొడుకు స్థానంలో ఇంకొకరిని ఊహించుకోవడం ఆమెకు నరకంలా ఉంది. కన్నీళ్లు తుడుచుకుంటూ రమేష్ వైపు చూస్తుంది. చూసారా రమేష్, మన విజయ్ పెళ్లి చేసుకున్నప్పుడు మనం ఏ వేడుక చేసుకోలేకపోయాం. వాడు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వచ్చాడని ఎంత బాధపడ్డాము కదా. కాని ఇవాళ వాడు లేని లోట్లు పరాయి వాడిని మనవాడిగా భావించి ఈ తాంబూలాలు మార్చుకోవాల్సి వస్తుంది. ఈ విధి ఎంత విచిత్రమైనది రమేష్ అని ఏడుస్తుంది రవళి. తన దుఃఖాన్ని కూడా ఆపుకుంటూ ఆమె భుజంపై చేయి వేసి, చూడు రవళి, స్వప్నిక మనకు కోడలేనా, నాకు కూతురే. మన విజయ్ ఎలాగో లేడు, వాడు ఇక తిరిగిరాడని మనకు తెలుసు. అలాగని స్వప్నికని ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉంచుతాం. తనకి ఒక తోడు కావాలి. మన రాజుకి తండ్రి ప్రేమ కావాలి. ఎన్నాళ్ళని మనం తోడుగా ఉంటాం చెప్పు. పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పిల్ల సుఖపడింది లేదు. అటు కంపెనీ, ఇటు ఇల్లు, మనల్ని చూసుకుంటూ ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతుంది. ఇకనైనా ఆ పిల్ల సుఖంగా ఉండని అని అంటాడు. అవతలి వైపు మల్లిక, అమరేంద్ర కూడా కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. రమేష్ మాటలు విన్న మల్లిక ముందుకు వచ్చి అన్నయ్య చేతులు పట్టుకుంటుంది. అన్నయ్య, నువ్వు చెప్పింది నిజం. ఒక తోడు లేకపోతే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవించిన నాకు తెలుసు. అలాంటి జీవితం నా కూతురికి పట్టిందని నేను ఎప్పుడు కుమిలిపోయేదాన్ని. కానీ విజయ్, వాడు కేవలం నా అల్లుడు కాదన్నయ్య, నా ప్రాణం వాడు. వాడు లేకపోతే ఈ రోజు మల్లిక అని నేను ఇలా నా కాళ్ళ మీద నేను నిలబడేదాన్నే కాదు. ఒక బిజినెస్ ఉమెన్ గా నేను ఇంత ఎదిగానంటే దానికి కారణం నా విజయ్. నా విజయ్ ఇచ్చిన ధైర్యం. వాడు లేడన్న ఊహే నేను భరించలేకపోతున్నాను అన్నయ్య అని ఏడుస్తుంది. మళ్ళీ బాధపడకు, విజయ్ ఎక్కడున్నా మనల్ని చూస్తూనే ఉంటాడు. స్వప్నిక సంతోషమే వాడికి కావాల్సింది అని భార్యను ఓదార్స్తాడు అమరేందర్. అమ్మ, ముహూర్తం దాటిపోతుంది, తొందరగా తాంబూలాలు మార్చుకోండి, అన్నీ అయ్యాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అని తొందర పెడతారు పంతులు గారు. పంతులు గారి మాటలకు అందరూ మౌనంగా ఉండిపోతారు. రమేష్, రవలి ఒకవైపు, అమరేందర్, మల్లిక మరోవైపు నిలబడి మనసు నిండా విజయ్ జ్ఞాపకాలను మోస్తూ విధి లేక ఆ తాంబూలాలు మార్చుకుంటారు. అక్షింతలు వేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ వేడుక ఒక నిశ్చితార్థంలా కాకుండా విజయ్కి ఇస్తున్న వీడుకొల్లా ఆ కుటుంబ సభ్యులకు అనిపిస్తుంది. విజయ్ మాత్రం ఇదంతా వింటున్నాడు. తన తల్లి, తన అత్తయ్య తన మీద చూపిస్తున్న ప్రేమను చూసి అతని మనసు ద్రవించిపోతుంది. అమ్మ, అత్తయ్య, మీ విజయ్ మీ కళ్ళ ముందే ఉన్నాడమ్మా. మిమ్మల్ని ఇంతగా ఏడ్పిస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను విక్రమరాయ్గా పుట్టక తప్పలేదు. కానీ త్వరలోనే మీ కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మారుస్తాను. ఇది మీ విజయ్ ఇస్తున్న మాట అని మనసులో భారంగా అనుకుంటాడు విజయ్. బరువెక్కిన హృదయాల మధ్య నిశ్చితార్థం ముగుస్తుంది. కంపెనీ కోసం, కొడుకు భవిష్యత్తు కోసం స్వప్నిక అగ్ని పరీక్షకు సిద్ధమవుతుంది. నిశ్చితార్థం తాంబూలాలు మార్చుకున్నాక హాల్లో ఒక నిశ్శబ్దం అలుముకుంది. రవలి, మల్లిక, అమరేందర్ అందరి ముఖాల్లోనూ ప్రశ్నలు కనిపిస్తున్నాయి. తన కూతురు స్వప్నిక విజయ్ని అంతలా ప్రేమించి ఇప్పుడు విక్రమ్ రాని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంది అన్న సందేహం అందరినీ తొలిచేస్తుంది.
అది గమనించిన రమేష్ గారు, కృష్ణమూర్తి గారు అందరినీ ఒక చోట చేరుస్తారు. మీరందరూ ఎందుకు ఆశ్చర్యపోతున్నారో నాకు తెలుసు. విజయ్ లేని లోటును విక్రమ్ రాయ్‌తో స్వప్నిక ఎలా భర్తీ చేయగలదు అని మీరు అనుకుంటున్నారు కదా! కానీ ఈ పెళ్లి వెనుక ఒక బలమైన కారణం ఉంది అని భారంగా నిట్టూర్పు విడుస్తూ అంటాడు రమేష్ రవిచంద్ర. ఏంటి రమేష్ నువ్వు చెప్పే ఆ కారణం? స్వప్నిక మన విజయ్ కోసం 5 ఏళ్లుగా తపస్సు చేస్తుంది. ఇప్పుడు ఈ విక్రమ్ రాయ్‌ని పెళ్లి చేసుకోవడానికి తను ఎలా సిద్ధపడింది? రాజ్‌కి వాడు తండ్రి కాలేడు కదా! అని బాధగా భర్త వైపు చూస్తూ అడుగుతుంది రవలి. అమ్మ రవలి, ఆ విక్రమ్ రాయ్ పెట్టిన కండిషన్ అలాంటిది. ఎస్ఎన్ఎస్ కంపెనీని కాపాడాలన్నా, దానికి పూర్వ వైభవం రావాలన్నా విక్రమ్ రాయ్ ఇన్వెస్ట్ చేయాలి. కానీ వాడు ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నాడు. ఈ కంపెనీ కొలాబరేషన్ జరగాలంటే స్వప్నిక అతన్ని పెళ్లి చేసుకోవాలి అని తన గుండెల్లోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటారు కృష్ణమూర్తి గారు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మల్లిక, అమరేందర్లు నిర్ఘాంతపోయి ఆయన వైపు చూస్తారు. అంతేకాదు, ఒకవేళ మధ్యలో స్వప్నిక ఈ పెళ్లి వద్దనుకుంటే మన విజయ్ కళల సామ్రాజ్యమైన ఎస్ఎన్ఎస్ కంపెనీ పూర్తిగా రవిచంద్ర ఫ్యామిలీ నుంచి చేజారిపోయి విక్రమ్ రాయ్ వశమవుతుంది. అప్పుడు మనం రోడ్డు మీద నిలబడాలి. విజయ్ మన కోసం ప్రాణాలర్పించి నిలబెట్టిన ఆస్తిని పరాయివాడు పాలయ్యేలా చూడలేక కంపెనీ కాపాడుకోవడానికి తన కొడుకు రాజ్కి తండ్రి ప్రేమ దొరుకుతుందన్న ఆశతో స్వప్నిక ఈ త్యాగాన్ని ఒప్పుకుంది అని బాధగా అంటాడు రమేష్. అమరేందర్ కోపంతో రగిలిపోతూ, అంటే ఆ విక్రమ్ రాయ్ బ్లాక్ మెయిల్ చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడా? మనల్ని ఇన్ని ఇబ్బందుల్లో నెట్టిన ఈ ఆస్తి మనకెందుకు మామయ్య? నా కూతురు జీవితం ముఖ్యం అని అంటాడు. మల్లిక కన్నీళ్లు తుడుచుకుంటూ, వద్దు అమర్, స్వప్నిక ఆలోచించింది కరెక్ట్. విజయ్ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన కంపెనీ పరాయి వాళ్ళ పాలు కాకూడదు. పోనీ ఈ విక్రమ్ రాయ్ విజయ్ని బాగా చూసుకుంటాడు కదా, అప్పుడప్పుడు వాడు విజయ్ లాగే కనిపిస్తున్నాడు. బహుశా మన అమ్మాయి జీవితం ఇలాగైనా బాగుపడుతుందేమో అని భారంగా నిట్టూర్పు విడుస్తూ అంటుంది. అక్కడ ఉన్న జ్యోతిక, హేమంత్, సింధు, మహేష్ అందరూ మౌనంగా ఉండిపోతారు. విజయ్ మీద ఉన్న ప్రేమ ఒకవైపు, కంపెనీ భవిష్యత్తు, రాజ్ పరిస్థితి మరోవైపు. అందరూ విక్రమ్ రాయ్‌ని ఒక రాక్షసుడిలా చూస్తుంటే అసలు విజయ్ మనసులో ఉన్న బాధ ఎవరికీ తెలీదు. తన వాళ్లకు తనే చెడ్డవాడే. వాళ్ళని రక్షించుకోవడానికి అతను వేసిన ఈ ప్లాన్ స్వప్నికకు మాత్రమే తెలుసు. చూసావా విజయ్, మన ఫ్యామిలీ మొత్తం నిన్ను ఎంతగా ద్వేషిస్తుందో. విక్రమ్ రాయ్‌ని వాళ్ళు అసహించుకుంటున్నారు. మీరు విజయ్ అని తెలిసిన రోజు ఈ ద్వేషం అంతా ప్రేమగా మారుతుందా? మనల్ని క్షమిస్తారంటావా అని వాళ్ళ మాటలు వింటూ మనసులో అనుకుంటుంది స్వప్నిక. త్యాగం పేరుతో సాగుతున్న ఈ అబద్ధపు బంధం రవిచంద్ర ఫ్యామిలీని రెండుగా చీల్చింది. తన కుటుంబం దృష్టిలో తాను విలన్ గా మారిన విజయ్ ఈ నిందను ఎంతకాలం మోయగలడు? ఆకాష్కి ఈ బ్లాక్ మెయిల్ విషయం తెలిస్తే దాన్ని ఎలా వాడుకుంటాడో మరి. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఒక ప్రైవేట్ గది అది. గాలిలో మందు వాసన, పొగ. ఆ గదంతా ఒక నరకంలా ఉంది. భూపతి మాటలకు, నిశ్చితార్థ వార్తకు పిచ్చెక్కిపోయిన ఆకాష్ తన కసిని తీర్చుకోవడానికి అక్కడ ఉన్న ఒక అభాగ్యురాలైన అమ్మాయిని బలిపశువుని చేశాడు. ఆకాష్ మందు గ్లాసును నేలకేసి గట్టిగా కొట్టి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని దగ్గరకు లాక్కుంటూ, ఏంట్రా ఆ విక్రమ్ రాయ్ గాడు పెద్ద మొనగాడా? వాడు రాగానే నా 5 ఏళ్ల కలని బూడిద చేస్తాడా? అసలు వాడెవడు మా మధ్యలోకి రావడానికి అని అరుస్తాడు. ఆ అమ్మాయి భయంతో వణికిపోతే ఏడుస్తుంటే ఆమె మొహం మీద గట్టిగా చరుస్తాడు ఆకాష్. ఆ దెబ్బకు ఆమె నోటి నుండి రక్తం చిమ్ముతుంది. ఆకాష్ పిచ్చిగా నవ్వుతూ, ఎందుకు ఏడుస్తావు? ఆ స్వప్నిక కూడా నీలాగే ఏడవాలి. 5 ఏళ్లుగా నా కాళ్ళ దగ్గర పడి ఉండమంటే గొర్రెలా ఆ రాయిగాడు వెనుక వెళ్తుందా? చూడు, ఈ రోజు నువ్వు కాదు, నా కళ్ళ ముందు ఆ స్వప్నిక ఉందని ఊహించుకొని నీకు నరకం చూపిస్తాను అని పిచ్చోళ్లాంటూ ఆ అమ్మాయిని బెడ్ మీదకు ఈడ్చుకుంటూ వెళ్లి ఆమెను చిత్రహింసలకు గురి చేయడం మొదలు పెడతాడు. ఆ అమ్మాయి పెడుతున్న అరుపులు, వేడుకొళ్ళు వాడికి ఒక సంగీతంలా వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో మందు తాగుతూ స్వప్నికను విజయ్‌ని అసభ్యకరమైన పదజాలంతో తిడుతూ తన రాక్షసానందాన్ని పొందుతున్నాడు. రేయ్ రాయిగా,
నువ్వు ఆ సిండికేట్ కి నమ్మకస్తుడి కావచ్చు, కానీ ఈ ఆకాష్ కి మాత్రం శత్రువువి. ఆ 2,000 కోట్ల ఆస్తి సిండికేట్ వశం అవ్వని ఆ మరుక్షణమే నీ శవం గంగలో కలుస్తుంది. ఆ తర్వాత ఆ స్వప్నిక తన కొడుకుని కాపాడుకోవడానికి నా కాళ్ళ దగ్గరకు పాక్కుంటూ వస్తుంది. అప్పుడు చూపిస్తా అసలు సినిమా అని అరుస్తూ ఆ అమ్మాయి తనకు సహకరించడం లేదని ఆమె చెంపలను వాచిపోయేలా కొడుతూ ఆమె దేహంపై తన క్రూరత్వాన్ని చూపిస్తుంటాడు. ఆ నరకం భరించలేక ఆ అమ్మాయి ఈ బాధ భరించే కంటే ఇక్కడే నా ప్రాణం పోతే బాగుండు అని మనసులో దేవుణ్ణి వేడుకుంటుంది. కాని ఆకాష్లోని మృగానికి దయ అన్న పదమే తెలియదు. ఉదయం నుండి రాత్రి వరకు ఆ గదిలో కేవలం ఆ అమ్మాయి ఏడుపులు, ఆకాష్ అరుపులే వినిపిస్తాయి. ఒకానొక దశలో ఆ అమ్మాయి ఆ హింసను తట్టుకోలేక స్పృహ తప్పిపోతుంది. ఆకాష్ మత్తులో ఊగుతూ ఆమె పక్కకు దొర్లి, స్వప్నిక, నువ్వు నా దానివి. విక్రమ్ రాయ్ గాడిని చంపి నిన్ను గెలుచుకుంటాను. వాడు వాడు నా ముందు బచ్చాగాడు అంటూ ఆకాష్ మందుమత్తులో పైశాచికత్వపు తృప్తిలో అక్కడే నిద్రలోకి జారిపోతాడు. కాని ఆ అభాగ్యురాలి జీవితాన్ని ఆ ఒక్క రోజులో నరకప్రాయం చేసేస్తాడు. వాడు నిద్రపోతున్న వాడి ముఖంలో ఉన్న ఆ కసి మాత్రం తగ్గలేదు. పరశురం ఇంట్లో లాస్య కోపం నరకప్రాయంగా ఉంది. చేతిలోని వైన్ గ్లాసును ఖాళీ చేస్తూ ఆమె కళ్ళల్లో నిప్పులు కురిపిస్తుంది. అచ్చం ఆకాష్కి భూపతి వార్నింగ్ ఇచ్చినట్టే ఇక్కడ పరశురం కూడా లాస్యకు లక్ష్మణ రేఖ గీస్తాడు. ఆ సాయంత్రం వేళ పరశురం తన విశాలమైన హాల్లో అటు ఇటు తిరుగుతుంటాడు. ఎదురుగా లాస్య సోఫాలో కూర్చుని కాసిగా వైన్ తాగుతుంది. ఆమె కళ్ళు ఎర్రబడి ఉంటాయి. లాస్య, నేను చెప్పేది నీ బుర్రలోకి ఎక్కుతుందా లేదా? విక్రమ్ రాయ్ స్వప్నికల పెళ్లికి ఎలాంటి ఆటంకం కలగకూడదు. ఇది నా ఆర్డర్ మాత్రమే కాదు, పైన ఉన్న సిండికేట్ బాసుల శాసనం అని కఠినంగా అంటాడు పరశురాం. వైన్ గ్లాసును టీపై మీద గట్టిగా పెట్టి లేచి నిలబడి, నాన్న, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆ స్వప్నిక ఇప్పటికీ నా నుండి విజయ్ని దూరం చేసింది. 5 ఏళ్లుగా వాడి కోసమే బ్రతుకుతున్న బిల్డప్ ఇచ్చింది. ఇప్పుడు ఈ విక్రమ్ రాయ్ని కూడా తన సొంతం చేసుకుంటుంది. వాడు నా వాడు అవ్వాల్సిందే. వాడి పక్కన నేనే ఉండాలి. కానీ మళ్ళీ ఆ స్వప్నికే వాడిని తన్నుకుపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అని గట్టిగా అంటుంది లాస్య. పరశురాం ఆమె దగ్గరకు వచ్చి వార్న్ చేస్తూ, పిచ్చి పనులు చేయకు లాస్య. విక్రమ్ రాయ్ సామాన్యుడు కాదు. వాడు ఆ 2,000 కోట్ల ఆస్తిని సిండికేట్ వైపు మళ్లించే ఒక తాళం చెవి. ఆ పెళ్లి జరిగితేనే ఆ ఆస్తి మన చేతుల్లోకి వస్తుంది. ఒకవేళ నువ్వు మధ్యలో వెళ్ళి ఏదైనా గోల్మాల్ చేస్తే మాత్రం సిండికేట్ వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరు. నిన్నే కాదు కదా, నన్ను కూడా చంపేస్తారు అని కోపంగా అంటాడు. లాస్య కసిగా నవ్వుతూ, ఆస్తి ఆస్తి ఆస్తి, అందరికీ ఆ 2,000 కోట్లే కావాలి. సరే నాన్న, మీరు చెప్పినట్టే ఆ పెళ్లి జరగనివ్వండి. ఆ అగ్రిమెంట్ మీద స్వప్నిక సంతకం పెట్టి ఆస్తి మొత్తం సిండికేట్ అకౌంట్లోకి వెళ్లే వరకు నేను ఓపిక పడతాను అని అంటూ లాస్య మళ్ళీ వైన్ గ్లాసును పెదవులకు ఆనించుకుంటుంది. ఆమె కళ్ళల్లో ఒక క్రూరమైన మెరుపు మెరుస్తుంది. చూడు స్వప్నిక, ఈ 5 ఏళ్లు నీకు అదృష్టం బాగుంది. కానీ ఈసారి అలా జరగదు. ఆ ఆస్తి ముక్క సిండికేట్ నోటికి అందగాని నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. నిన్ను చంపించిన మరుక్షణమే విక్రమ్ రాయ్ని నా సొంతం చేసుకుంటాను. వాడికి ఉన్న అందం, ఆ పవర్, ఆ రాజసం అన్ని నాకే దక్కాలి. నీ చావుతోనే నా రంగుల లోకం మొదలవుతుంది అని తనలో తాను కసిగా అనుకుంటుంది లాస్య. పరశురాం ఆమెను చూసి నిట్టూర్పు విడిచి తన గదిలోకి వెళ్ళిపోతాడు. కాని లాస్య మాత్రం ఆ చీకట్లో ఒక రాక్షసిలా నవ్వుతూ తన తరువాతి ఎత్తుగడను సిద్ధం చేసుకుంటుంది. ఒకే లక్ష్యం, ఇద్దరు శత్రువులు. ఆకాష్ లాస్యాలు ఇద్దరు విక్రమ్ రాయ్ ప్రాణాల మీదికి తెస్తారా, లేక వాళ్ళ ప్లాన్లే వాళ్ళని ముంచేస్తాయా? కాలమే చెప్పాలి. ఇక్కడ ఆలయంలో నిశ్చితార్థం వేడుక ముగుస్తుంది. పంతులు గారు వెళ్ళిపోతారు. అందరూ గుమ్మం దగ్గర నిలబడి ఉండగా విక్రమ్ రాయ్ మాత్రం చాలా ఎనర్జెటిక్ గా పెళ్లి పనుల గురించి మాట్లాడటం మొదలు పెడతాడు. అందరినీ ఉద్దేశించి రాజసంగా మాట్లాడుతూ, సరే, తాంబూలాలు మారాయి కాబట్టి ఇక ఆలస్యం చేయకూడదు. రేపు సాయంత్రం గ్రాండ్ గా సంగీత్ ఉండాలి. వెన్యూ ఇప్పటికే నేను డిసైడ్ చేసేసాను. సిటీలోని బెస్ట్
5 స్టార్ హోటల్ బుక్ అయిపోయింది. ఇక పెళ్లి గురించి అంటారా, అది ఒక రాజభవనంలో జరిగినట్టు ఉండాలి అని ఎదురుగా ఉన్న వెడ్డింగ్ ప్లానర్ కి చెప్తాడు విజయ్. విజయ్ అంతలా చెబుతున్నా స్వప్నిక మాత్రం శిల్పంలా నిలబడిపోతుంది. ఆమె కళ్ళల్లో ఏ భావము లేదు. కేవలం ఒక రకమైన శూన్యం, టెన్షన్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమెను అలా చూస్తున్న రవలి మల్లికల మనసు కలుక్కుమంటుంది. రవలి మెల్లిగా మల్లికతో, చూసావా మల్లిక, స్వప్నిక ముఖంలో అస్సలు కళే లేదు. మన కోసం, ఈ ఆస్తి కోసం తను బలవంతంగా ఒప్పుకుందని తన మొహం చూస్తేనే అర్థమవుతుంది. నా కోడలిని ఇలా చూడలేకపోతున్నాను అని బాధపడుతుంది. విజయ్ స్వప్నిక దగ్గరకు వచ్చి, ఏంటి మిసెస్ స్వప్నిక, నేనేమో నగలు కొనడానికి షాపింగ్ వెళ్దామంటుంటే మీరేమో కనీసం నా వైపు చూడటం కూడా లేదు. మీకు డైమండ్స్ అంటే ఇష్టమా లేక గోల్డా అని అడుగుతాడు విజయ్. స్వప్నిక వినిపించుకున్నట్టుగా రాజ్ చేయి పట్టుకుని పక్కకు తిరిగి నిలబడుతుంది. ఆ మౌనం విజయ్కి తెలుసు. కానీ తన నాటకాన్ని పండించడానికి అతను ఇప్పుడు ఒక అస్త్రాన్ని వదులుతాడు. విజయ్ ఒక్కసారిగా గంభీరంగా మాట్లాడుతూ, ఓహో, అంటే మీకు నా మీద అంత అసహ్యం అన్నమాట. సరే, మీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే నాదొక చిన్న సలహా. ఈ ఎస్ఎన్ఎస్ కంపెనీ షేర్లని నాకు ఎంతో కొంత రేట్కి అమ్మేసేయండి. అప్పుడు మీకు ఈ పెళ్లి బాధ ఉండదు, నాకు కంపెనీ దక్కుతుంది. ఏమంటారు అని ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ అంటాడు విజయ్. ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరిలోనూ ఒక్కసారిగా కోపం నరనరాన పాకుతుంది. రమేష్ గారు, అమరేందర్ గారు విజయ్ వైపు నిప్పులు చెరుగుతూ చూస్తారు. అమరేందర్ కోపంతో ముందుకొచ్చి, మిస్టర్ విక్రమ్ రాయ్, మర్యాదగా మాట్లాడు. మా అమ్మాయిని ఏదో వ్యాపార వస్తువులా చూస్తున్నావా? కంపెనీ కావాలని ఇంత నీచానికి దిగుతావా అని సీరియస్ గా అంటాడు. రమేష్ కూడా కఠినంగా మాట్లాడుతూ, రవళి చెప్పింది నిజమే. నిన్ను చూసి మేము పొరపడ్డాం. నీకు కేవలం ఆస్తి మీద తప్ప మనుషుల మీద గౌరవం లేదు. స్వప్నిక తన కొడుకు కోసం, తన భర్త ఆశయం కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ నువ్వు దాన్ని కూడా వ్యాపారం చేస్తున్నావా అని అంటాడు. విజయ్ తనలో తాను నవ్వుకుంటూ బయటికి మాత్రం కఠినంగా ఉంటూ, బిజినెస్ మ్యాన్ కి ప్రతిదీ వ్యాపారమే రమేష్ గారు. ఏదేమైనా ఇప్పుడు మిసెస్ స్వప్నిక షాపింగ్ కి రావాల్సిందే. లేదంటే అగ్రిమెంట్ ప్రకారం ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని అంటాడు. విజయ్ అక్కడి నుండి ఈవిల్ స్మైల్ ఇస్తూ వెళ్లిపోగా స్వప్నిక మాత్రం అతని వైపు తీక్షణంగా చూస్తుంది. ఆ చూపులో కోపం కంటే ఎక్కువగా తన భర్త తన వాళ్ళ దృష్టిలో విలన్ అవుతున్నాడన్న వేదనే ఎక్కువగా ఉంది. విజయ్ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీ అందరూ అతన్ని ద్వేషిస్తున్నారు. మరి ఈ ద్వేషం మధ్య పెళ్లి పీటల వరకు కథ ఎలా వెళ్తుంది? ఆకాష్కి ఈ గొడవ గురించి తెలిస్తే వాడు ఏమనుకుంటాడు? తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.